You know the difference between the old covenant and the new covenant పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య ఉన్న వ్యత్యాసం మీకు తెలుసా? can be pictured like this: the gift of the Holy Spirit who brings the kingdom of God to earth. ఈ విధంగా మనం చిత్రీకరించవచ్చు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీదకి తీసుకొస్తాడు. And that is, if you think of a cup that's placed upside down on a table, ఒక టేబుల్ మీద బోర్లించబడిన కప్పును మీరు చూసినట్లయితే, and you pour water on that, దాని మీద నీళ్లు పోస్తూ ఉన్నారు. from a jug you pour water on it, a picture of the outpouring of the Holy Spirit. ఒక జగ్గులో నుండి నీళ్లు పోస్తూ ఉన్నారు. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకానికి సంబంధించి ఉంటుంది. This is how it was in the Old Testament times. పాత నిబంధనలో ఇలా ఉంటుంది. The water flowed, the Holy Spirit was upon people and flowed out around them and blessed. ఆ నీళ్లు ఆ కప్పు మీద ప్రవహిస్తూ ఉంటాయి. అలానే పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు కూడా ప్రజల మీద ఉండేవాడు, వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉండేవాడు, వాళ్ళ చుట్టూ ఉండేవాడు. Probably thousands and millions of people. ఆ విధంగా వేల మంది, లక్షల మందితో ఆ విధంగా ఉండేవాడు. There were 2 million people in the wilderness whom Moses, the anointed servant of God, led. అరణ్యంలో అక్కడ మనం చూసినట్లయితే 20 లక్షల మంది ఉన్నారు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన నాయకుడైన మోషే వారిని నడిపించాడు. But the inside of Moses' heart was dirty. He couldn't overcome anger. కానీ మోషే యొక్క హృదయాన్ని మనం చూసినట్లయితే అది ఎంతో మురిగ్గా ఉంది. ఆయన కోపాన్ని జయించలేకపోయాడు. He got so angry once he broke the tablets of stone which God had written with his own hands. దేవుడే తన సొంత చేతితో రాసిన ఆ పలకలను మోషే ఎంతో కోపగించుకొని పగలగొట్టాడు. You know what the new equivalent of that today would be? It'd be like tearing the Bible. ఈ రోజుల్లో దాన్ని మనం చూసినట్లయితే బైబిల్ని చించివేయటం. That's what Moses did. మోషే అదే చేశాడు. God's word, he had got in his hands, he broke it. దేవుడు తన సొంత చేతితో రాసిన మాటలను ఆయన పగలగొట్టాడు. It's like tearing the Bible today. Imagine a man getting so angry and tearing the Bible. ఈ రోజుల్లో బైబిల్ను చించివేసినట్లుగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ఊహించుకోండి, ఒక వ్యక్తికి బాగా కోపం వచ్చి బైబిల్ని చించేశాడు అనుకోండి. Whatever may provoke you to anger, you shouldn't tear the Bible. But Moses did it. ఒకవేళ నువ్వు కోపపడటానికి ఏది ప్రేరేపించినా కానీ నువ్వు బైబిల్ని చించివేయకూడదు. కానీ మోషే అక్కడ ఆ విధంగా చేశాడు. Because the inside of his cup was dirty, but the blessing flowed from him to bless multitudes. లోపల వైపు తన కప్పు అంతా ఎంతో మురిగ్గా ఉంది, కానీ ఆశీర్వాదము ఆయన గుండా అనేక మంది ఆశీర్వదించబడ్డారు. David was an anointed person, but the inside of his cup was dirty. దావీదు కూడా ఎంతో అభిషేకించబడ్డవాడు, కానీ తన కప్పు లోపల చూసినట్లయితే అది ఎంతో మురిగ్గా ఉంది. He could kill Goliath. ఆయన గొలియాతును చంపగలిగాడు. But when he saw Bathsheba, he fell into sin. The inside of his cup had adultery. కానీ బత్షెబాను చూసినప్పుడు ఆయన పాపంలో పడిపోయాడు, ఎందుకంటే తన కప్పు లోపల ఎంతో మురిగ్గా ఉంది. It was like that with Samson and Gideon and so many other people in the Old Testament. పాత నిబంధనలో సంసోను, గిద్యోను మొదలైన వారి విషయంలో ఇలానే ఉంటుంది. The Spirit of God was upon them. దేవుని యొక్క ఆత్మ వారి మీద ఉండేవాడు. Even the great John the Baptist, the Spirit of God was upon him from his mother's womb. ఎంతో గొప్పవాడైన బాప్తిస్మ యోహాను విషయంలో కూడా అలానే జరిగింది. తన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి కూడా పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఉన్నాడు. But when he was in prison, he had doubt even about Christ. కానీ ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు క్రీస్తును కూడా ఆయన అనుమానించాడు. Are you really the Messiah? Even though he'd heard a voice from heaven. మెస్సయ్యావు నీవేనా అని అడిగాడు, ఎందుకంటే ఆయన స్వరాన్ని ఎంతో స్పష్టంగా విన్నా కానీ. He had unbelief because the inside of his cup was not filled with faith. ఇక్కడ అవిశ్వాసాన్ని మనం చూస్తున్నాము, ఎందుకంటే తన కప్పు లోపల అవిశ్వాసంతో నింపబడలేదు. But on the day of Pentecost, what the Lord did was he turned this cup right side up. కానీ పెంతెకొస్తు దినాన దేవుడు ఏం చేశాడంటే బోర్లించబడిన ఆ కప్పును త్రిప్పి మామూలుగా పెట్టాడు. And poured the Holy Spirit inside the cup. ఆ కప్పు లోపలికి పరిశుద్ధాత్ముడు ప్రవహించాడు, The heart. హృదయం లోపలికి. And then it would overflow and bless people like in the Old Testament and much more than the Old Testament. ఇప్పుడు పాత నిబంధన వలె, పాత నిబంధన కంటే కూడా ఎక్కువగా ఆశీర్వాదం అనేది బయటకు ప్రవహిస్తుంది. But it would be from the innermost being. కానీ అది లోపల అంతరంగంలో నుండి ప్రవహిస్తుంది. And that is the kingdom of God flowing out from within us. అదే దేవుని యొక్క రాజ్యం మనలో నుండి ప్రవహించేది. This is the kingdom that Jesus prophesied would come on the day of Pentecost. పెంతెకొస్తు దినాన రాబోచున్నది అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచించిన రాజ్యం ఇదే. That's why Jesus said in the last day of the great feast. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మహాదినమైన ఆ పండగ రోజున in Jerusalem in John 7 and verse 38 he said,
యెరూషలేములో యోహాను సువార్త 7:38 ఈ విధంగా చెప్పారు ప్రభు. As the scripture has said, from his innermost being will flow rivers of living water. లేఖనములు చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును. That would not happen. That could not happen before the day of Pentecost. కానీ పెంతెకొస్తు దినం కంటే ముందు అది జరగలేదు. అలా జరగటానికి అవకాశం లేదు. That's why it says in John 7:39. అందుకే యోహాను సువార్త 7:39 ఈ విధంగా చెప్పబడింది. This he was referring to the Holy Spirit, who those who believed in him were not received, for the Holy Spirit was not yet given. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. That means not given in this way. అంటే ఈ విధంగా ఇంకా ఆత్మ అనుగ్రహించబడలేదు అని. Till Jesus was glorified. యేసుక్రీస్తు ప్రభువారు మహిమపరచబడే వరకు. Christ had to die and rise again క్రీస్తు మరణించాలి, మరలా తిరిగి లేవాలి, and present his blood before the Father. Only then could the hearts of men be cleansed. తండ్రి ఎదుట ఆ రక్తాన్ని ప్రవేశపెట్టినప్పుడే మనుషుల యొక్క హృదయాలు కడగబడతాయి. In the Old Testament, people's hearts were not cleansed. పాత నిబంధనలో మనం చూసినట్లయితే అక్కడ మనుషుల యొక్క హృదయాలు కడగబడలేదు. Psalm 32:1 says their sins were covered. కీర్తనలు 32:1 ఏముంటుందంటే వాళ్ళ పాపములు కప్పివేయబడ్డాయి. They were forgiven. Psalm 103 verse 2 and 3. కీర్తనలో 103 2-3 వచనాల్లో వాళ్ళ పాపములు క్షమించబడ్డాయి. But their hearts were not cleansed. కానీ వాళ్ళ హృదయాలు కడగబడలేదు. Today my sins are not covered, but cleansed. ఈనాడు నా పాపములు కప్పివేయబట్టం కాదు, కానీ నా పాపములు కడగబడ్డాయి. See, if your sin is only covered, it's like putting a sheet over our sins, and you can lift up the sheet and still see your sins. ఒకవేళ నీ పాపములు ఏదో ఒక షీట్ వేసి కప్పివేయబడినట్లు ఉన్నట్లయితే ఆ షీట్ తీసివేసిన వెంటనే నీ పాపములు కనపడతాయి. The blood of bulls and goats could never cleanse people's hearts. ఎద్దుల మేకల యొక్క రక్తము మనుషుల యొక్క పాపములను కడిగివేయలేదు. And that's why God could not put the Spirit within people. The kingdom of God could not come within people. అందుకే దేవుడు మనుషుల లోపల తన ఆత్మను ఉంచలేకపోయాడు. అందుకే దేవుని యొక్క రాజ్యము అప్పుడు మనుషుల లోపలికి రాలేదు In Old Testament times. పాత నిబంధన రోజుల్లో. But now that Christ has shed his blood and ascended to the Father, కానీ ఇప్పుడైతే యేసు ప్రభు తన రక్తాన్ని చిందించి తండ్రి వద్దకు ఆరోహణమయ్యి every sin of ours can be cleansed if we confess it to the Lord. ఆ విధంగా జరిగింది కాబట్టి ప్రభువుకి మన పాపములను ఒప్పుకున్నట్లయితే ప్రతి పాపము కూడా కడిగివేయబడుతుంది. Sin that is not confessed will not be forgiven. ఎవరైతే తమ పాపాన్ని ఒప్పుకోరో ఆ పాపము క్షమించబడదు. People ask me, what is the sin that cannot be forgiven? I say the sin that you don't confess. ప్రజలు నన్ను ఏమడుగుతారంటే ఏ పాపము క్షమించబడదు అని అడిగినప్పుడు నేనేం చెప్తానంటే, నువ్వు ఏ పాపాన్ని అయితే ఒప్పుకోవో ఆ పాపం క్షమించబడదు. Whatever sin you don't repent of and you don't confess will never be forgiven. ఏ పాపం గురించి నీవు మారు మనసు పొందవో, ఏ పాపాన్ని అయితే ఒప్పుకోవో ఆ పాపం క్షమించబడదు. But if you repent and confess, every sin can be cleansed in the blood of Christ, however great it may be. కానీ నీవు మారు మనసు పొంది నీ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే అది ఎంత పెద్ద పాపమైనా సరే క్రీస్తు రక్తము నీ పాపాన్ని కడిగివేయగలదు. So God turns the cup right side up కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ కప్పును బోర్లించిన దాన్ని సరిగా పెట్టాడు. and cleanses us in the blood of Christ క్రీస్తు రక్తంలో మనల్ని కడిగాడు. and pours the Holy Spirit within us first, మన లోనికి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. so that it strengthens us to do God's will. ఆ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయటానికి మనల్ని బలపరుస్తుంది. And then it flows out from us to be in words and actions. ఆ తర్వాత మనలో నుండి బయటకు ప్రవహించి మాటల ద్వారా క్రియల ద్వారా ఇతరులను కూడా బలపరుస్తుంది. So that we can lead other people also to do God's will like we've done it first. మొట్టమొదటిగా మనం దేవుని చిత్తాన్ని చేసినట్లు వాళ్ళు కూడా దేవుని చిత్తాన్ని చేయుటకు సహాయపడుతుంది. So it flows from our innermost being. మన అంతరంగంలో నుండి ప్రవహిస్తుంది. If it doesn't flow from the innermost being, it's an old covenant type of ministry. మన అంతరంగంలో నుండి ప్రవహించినట్లయితే అది పాత నిబంధన సంబంధమైన పరిచర్య. And in order to come to this life, the first step, as we read in Jesus' words, all that Jesus taught, ఈ జీవితంలోనికి మనం ప్రవేశించాలి అంటే యేసు ప్రభు బోధించిందంతా మనం చూస్తూ ఉన్నాము. ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే is in Matthew 4:17, repent is the first word. Turn around.
మత్తయి సువార్త 4:17 మారు మనసు పొందుడి, పూర్తిగా తిరుగుడి. Turn around from your seeking for the things of earth. మీరు ఈ భూ సంబంధమైన వాటిని వెతుకుతూ ఉన్నారు, వాటి నుండి మీ మనసు తిప్పుకోండి. Turn around, in our case, not only that, from sin. అంత మాత్రమే కాదు, పాపము నుండి కూడా మన మనసును తిప్పుకోవాలి.